ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే అందరూ భయపడుతున్నటువంటిది గ్రహం ఏది అంటే శని భగవానుడు. అసలు నిజంగానే భయపడాలా? అసలు శని ఎక్కడ ఉంటే మీ లగ్నరీత్యా అంటే మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు లేదా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఎక్కడ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది శని ద్వారా, ఏ స్థానాల్లో ఉంటే కాస్త ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో శని భగవానుడికి ఎఫెక్ట్ కంప్లీట్గా మీకు పాజిటివ్గా జీవితాంతం మీ లైఫ్ లాంగ్ మొత్తం కూడా పాజిటివ్గా రావాలంటే కూడా ఏం చేయాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారు ఒక్కొక్క రాశి నుంచి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము లేదా మేషరాశి. మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని భరణి కృతిక అనుకోండి. మీకు శని భగవానుడు సహజంగానే పాపి. మరలానే మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆయుష్ లేదా, ఎందుకంటే శని భగవానుడు ఆయుష్నిచ్చే కారకుడు, శని భగవానుడు వర్క్నిచ్చే కారకుడు, శని భగవానుడు లాభాలు ఇచ్చే కారకుడు, కర్మనిచ్చే కారకుడు. మరి అలా అని కర్మ అనుభవించకుండా ఉంటున్నారా, ఆయుష్ లేకుండా ఉంటుందా అంటే అలా కాదు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి సంపూర్ణమైన వివరణ అనేటువంటిది ఏదైతే ఉందో మీకు వీడియో ఎండింగ్ వరకు ఉంటుంది. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. రైట్. మొట్టమొదటిగా మీ లగ్నానికి దశమ లాభాధిపతి అయినందుకు మీ శని భగవానుడు కనుక బాగున్నాడు అంటే, బాగుండడం అంటే ఇక్కడ పర్టికులర్గా మీరు తెలుసుకోవాల్సింది ఆ గ్రహం శుభకర్తెల్లో ఉందా పాపకర్తెల్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ లగ్నానికి శుభుడైనా పాపైనా కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు ఇస్తారు. బాగుంటే మంచి ఫలితాలు, పాడైతే ఇబ్బందికరమైన ఫలితాలు. ఇక్కడ దశమ లాభాధిపతి అయ్యాడు కాబట్టి లగ్నంలో ఉంటే మాత్రం విపరీతమైన శ్రమనిస్తాడు. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలభైరవుణ్ణి తలుచుకున్నట్లయితే క్లియర్ అవుతుంది. అదే 2లో ఉన్నాడు, ఖచ్చితంగా జాబ్ చేస్తారు. 3లో ఉన్నాడు, కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ 3లో శని చాలా మంచిదండి. ఎనీ లగ్న పాపగ్రహం 3లో ఉంటే చాలా మంచిది. కానీ 4లో ఉన్నప్పుడు మాత్రం శని మీకు, ఉదాహరణకు మీకు 4వ స్థానంలో శని ఉన్నాడు, ప్రాపర్టీ ఏదైనా కొనేటప్పుడు చూసుకొని కొనాలి, లేనట్లయితే అనవసరంగా మోసపోవడం జరుగుతూ ఉంటుంది. పంచమ శని కొంత పితృదోషాన్ని ఇస్తుంది. కాకపోతే కొద్దిగా సంతాన సంబంధించిన విషయంలో మేషలగ్నానికి పంచమ శని ఉన్నప్పుడు కొంచెం స్త్రీలకి కొంచెం అబార్షన్ అయ్యే యోగాలు ఉంటే అక్కడ కొంచెం డిస్టర్బ్ అవుతారు. బట్ కొంచెం సుపీరియారిటీ ఉండేటువంటి సంతానము, లేనట్లయితే నేను ఇలాగే చేస్తాననేటువంటి నిర్దిష్టమైనటువంటి కొన్ని భావజాలం ఉంటుంది కొంతమందికి, అటువంటి సంతానం కూడా కలగడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానంలో మాత్రం శని భగవానుడు ఉంటే అది ధనయోగం. గుర్తుపెట్టుకోండి. 3లో ఉన్నా 6లో ఉన్నా, 3లో ఉంటే పరాక్రమ యోగం, 6లో ఉంటే ధనయోగం ఇస్తాడు శని, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 7వ స్థానంలో ఉన్నాడండి, ఈ లగ్నానికి పాప కదా ఖచ్చితంగా లేట్ అవుతుంది మ్యారేజ్ అని అనుకుంటారు. కాదు, సప్తమాధిపతి కూడా పాడైతేనే. 7వ స్థానంలో శనింత మాత్రం మ్యారేజ్ లేట్ అవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఒక 10-15 వేల జాతకాలు చూపిస్తాను. 7వ స్థానంలో శని ఉండి 25 ఏళ్ళకి వివాహమైన జాతకాలు. అదేవిధంగా అష్టమంలో ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అష్టమ శని ఎనీ లగ్న దీర్ఘాయుద్ధాయం, ఇంకా అందులో డౌట్ లేదు. మరి ఈ లగ్నానికి పాపి కదండి, పాపి అయి ఇంకొంచెం పాపగ్రహాలతో కూర్చుంటే అప్పుడు మాత్రం యాక్సిడెంట్స్ ఇట్లాంటివి ఇస్తాడు. భాగ్యశని ఎప్పుడు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. దశమంలో కనుక శని ఉంది అని అన్నప్పుడు మాత్రం మీతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. లాభంలో శని ఉన్నాడు, బాగున్నాడు, శుభగ్రహాలతో ఉన్నాడు, వ్యాపారాల్లో రాణిస్తాడు. పాపగ్రహాలతో ఉన్నాడు లాభంలో శని. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే వ్యాపారాల వల్ల మీరు ఇబ్బంది పడతారు. 12లో శని ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని అన్నిటికీ ఇబ్బంది అని కాదు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. మరి మీకు శని పాపి ఒకవేళ పాపగ్రహ సంబంధంగా ఎక్కువగా ఉన్నాయి, ఇబ్బందులు కూడా ఎక్కువగా పడుతున్నారు, మీరు చేయాల్సింది ఏం లేదు, చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువగా సూర్య ఉపాసన చేయండి. ఒక ఎనర్జీని ఆపాలంటే ఇంకొక ఎనర్జీని మనం గ్రోఅప్ చేసుకోవాలి, ఆ ఎనర్జీని పెంచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా శని జనరల్గా అసలు మీకు ప్రతి జీవికి తన జీవితాంతం అంటే ఒక 100 సంవత్సరాలు అనుకోండి, 100 సంవత్సరాలు మనిషి బతుకుతాడు కాబట్టి, అంటే ప్రతి ఒక్కరు 100 బతకాలని రూల్ లేదు. 120 బతికే వాళ్ళు ఉంటారు, 300 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, పాపం 60-70 ఏళ్ళకే ముగించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం. అయితే ప్రతి ఒక్కరికి కూడా శని యొక్క ప్రభావం చిన్నప్పటి నుంచి ఏ దశల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూసుకున్నట్లయితే, చిన్నప్పుడు కనుక మీకు శని భగవానుడు బాగోలేడని మీకు ఏంటి సిమ్టము అంటే రోగకారకుడు యొక్క ఫలితాలు చిన్నప్పుడు తరచూ వస్తున్నాయనుకోండి, వాళ్ళకి
హెల్త్ ఇష్యూస్, రోగకారక ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ శని భగవానుడు. అంటే ఆయన ఇవ్వడం కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆయన మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మలను అందిస్తున్నాడు. ఆయన ఎవరికి శత్రువు కాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అప్పుడు ఏం చేయాలి? చిన్నప్పుడు పిల్లలకి ఆంజనేయ స్వామి బిళ్ళ కానీ, నరసింహస్వామిది కానీ, సుబ్రహ్మణ్య స్వామి బిళ్ళ కానీ మెడలో వేయండి. ఇక చిన్నప్పుడు పుట్టినప్పుడు కాకుండా విద్యా విషయంలో ఇబ్బంది ఇస్తున్నాడంటే విద్యాస్థానాల్లో ఎక్కడో ఫోర్త్ లాడ్తో కనెక్ట్ అయి ఉన్నాడు. అలాంటప్పుడు మీ పిల్లలకి హయగ్రీవ స్తోత్రం నేర్పిస్తూ శని భగవానుడి దగ్గర దీపం పెట్టడం నేర్పించండి. లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా తీసుకెళ్తుండండి. అప్పుడు మందబుద్ధి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మందుడు అంటారు. పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు అంటే శని ప్రభావం ఎక్కడో ఫోర్త్ లార్డ్కి సంబంధం కలిగి ఉంటుంది. మళ్ళీ చాలామంది అంటుంటారు, ఏమండి మా అబ్బాయి చదవడు కానీ తెలివితేటలు అద్భుతంగా ఉంటాయండి. పంచమ భావం బాగుంది వాళ్ళకి. పంచమం బాగుంది, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. ఇంకా వాళ్ళని తిరిగి కొట్టే వాళ్ళు ఉండరు అసలు. కానీ చతుర్థానికి శని సంబంధం వచ్చింది, కొంచెం ఎక్కువగా మనం వాళ్ళని పట్టించుకోవాలి. అంటే ఎక్కువ దెబ్బలు పడతాయి వాళ్ళకి, స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చదువు విషయంలో. అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి? పర్టికులర్గా శనివారాలు గుర్తుపెట్టుకోండి. శనివారాలు వాళ్ళకి మొత్తం తైలంతో చక్కగా మర్దన చేయించి, స్నానం చేయించి, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ పంపించడం నేర్పించండి. వాళ్ళకి అది అలవాటు చేయండి. విద్యాకాలంలో అది ఇబ్బంది ఉండదు. ఇక విద్య అయిపోయింది, వివాహ విషయాల్లో ఇబ్బంది వస్తుందంటే సప్తమం ఎక్కడో దెబ్బతింది. శని ద్వారా సప్తమ స్థానం కనెక్ట్ అయ్యింది. శాటన్ ద్వారా సప్తమం కనెక్ట్ అయింది అంటే వివాహ సంబంధించిన విషయంలో లేట్ అవుతుంది. అలాంటప్పుడు ముఖ్యంగా శుక్రవారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోమని చెప్పాలి. లేదండి జాబ్ సంబంధించినటువంటి విషయంలో నాకు ఇబ్బంది అవుతుంది, దశమ స్థానంతో ఎక్కడో కనెక్ట్ అయింది శని భగవానుడు. లేదంటే వ్యాపార సంబంధంగా నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, లాభస్థానంతో ఏదో మీ లైఫ్లో మీ 100 years ఆఫ్ లైఫ్లో మీకు లాభస్థానంతో ఎక్కడో కనెక్టివిటీ అయ్యి పాపే అవుతాడు. శుభుడై కాదు, శుభుడై కనుక లాభస్థానంతో కనెక్టివిటీ అయితే బొగ్గు గనులు కావచ్చు, మైన్స్ కావచ్చు, బావులు అంటారు చూసారా, పెట్రోల్ బావులు, పెట్రోల్ బంకులు అంటుంటారు, అటువంటివి లేనట్లయితే మనకి ఈ యొక్క వైన్ షాప్స్ వీటన్నిటికీ శనికారకుడు విపరీతంగా ఇస్తాడనమాట. బాగుంటాయి, పాడైతే వీటి మూలంగానే ఎక్కువ పెట్టి కొనుక్కోవడం, అవి రాక లాస్ అవడం ఇట్లాంటివి ఇస్తుంటారు. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, వ్యాపారాల్లో బాగా రాణించాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః. ఇక శని మంత్రం ఏం చేసుకోవాలి? సహజంగా అందరికీ తెలిసినటువంటిది ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిచ్చరం. ఇది చేసుకోవచ్చు. లేదంటే లలితా సహస్రనామాల్లో నాకు శని భగవానుడి యొక్క అనుగ్రహం బాగా కలగాలి, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు అనుగ్రహం కలగాలనుకోండి, పీడ పోవాలనుకోకండి దయచేసి. బికాజ్ ఆఫ్ మీకు ఆయుష్నిచ్చేవాడు ఆయనే, వృత్తినిచ్చేవాడు ఆయనే, వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే. మనం నిలబడాలంటే మోకాల్లో గుజ్జు ఉండాలన్న శని యొక్క అనుగ్రహం కావాలి, లేకపోతే మనం నిలబడలేము. శని అనుగ్రహం పోయిందా మనిషి నిలబడలేడు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మోకాళ్ళకి ఆయన కారకుడు, కాళ్ళకి ఆయన కారకుడు. అది బాగుంటే 100 ఏళ్ళు వచ్చినా సరే ఏ మోకాళ్ళ నొప్పులు ఉండవు. శని పరిస్థితి బాగోలేదు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఒకటే, స్వామిని యొక్క అనుగ్రహం నా మీద చల్లగా ఉండాలి, నేను పూర్వజంలో చేసిన కర్మ పాపం ఏదో ఉంటుంది, నేను దానికి చింతిస్తున్నాను, నేను ఇంకోసారి అలాంటి పాపాలు చేయకూడదు అనుకుంటున్నానని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని మీరు శని భగవాన్ని ప్రార్థించండి. అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ నిత్యము చేయవలసింది ఏమిటి? శని భగవానుడి యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ మీకు రావాలి అంటే ఒక ఆలయం పెట్టుకోండి. ఆంజనేయ స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి, లేదా శక్తి ఆలయం, లేదా గణపతి ఆలయం, లేదా రావి చెట్టు చుట్టూ తిరిగినా సరిపోతుంది. మీకు 100% శని భగవానుడి అనుగ్రహం పాజిటివ్గా వస్తుంది, 100 ఏళ్ళు కూడా. ఇక రెండవది, మీకు దగ్గరలో గోవులు ఏదైనా ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి బెల్లం తినిపించండి. ఇక మూడో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే శని రాశి మారుతున్నాడు అన్నప్పుడు ఆ సమయంలో దానం ఇచ్చేసేయండి. లేదా మీ జన్మజాతకంలో శని గ్రహం దగ్గరికి ఏదైనా ప్లానెట్ వస్తున్నప్పుడు కూడా ఒక దానం ఇవ్వండి. మీరు చాలా రిజల్ట్ అక్కడ చూస్తారు, మీకు రావాల్సిన ఇబ్బంది అసలు రాదు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, శనికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది యంత్రాలు, నవగ్రహ యంత్రాలు ఉంటాయి, శనికి సంబంధించిన యంత్రం కూడా ఉంటుంది. అయితే ఆ యంత్రం మీరు పూజించాలంటే మీకు బీజాక్షరం సంబంధమైనటువంటిది ఉపదేశం ఉండాలి, ఏ నవగ్రహ యంత్రమైనా సరే. లేదంటే నాకు అలా కాకుండా ఇంకేం చేయొచ్చు అని అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఆంజనేయ స్వామిది కానీ, నరసింహస్వామిది కానీ, ఇంట్లో ఏదైనా ఒక విగ్రహం కానీ, పటం కానీ పెట్టుకొని రోజు కుంకుమతో అర్చన చేసినా కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది.
అదేవిధంగా మీ కిందన పనిచేసేటువంటి వారికి, ఎందుకంటే శని కార్మికులకి, కర్షకులకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి కారకుడు అండి. వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు తీరుస్తూ, మీరు కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉన్నట్లయితే, ఇది ఓన్లీ యువకులకు మాత్రమే, చిన్నపిల్లలకో, స్త్రీలకో, ముసలి వాళ్ళకో కాదు ఇది. వాళ్ళు నిద్రపోవచ్చు, అందుకని వాళ్ళకి శక్తి సరిపోదు కాబట్టి. యువకులు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రపోకండి. శని ప్రభావం నెగటివ్గా ఎక్కువ పడుతుంది.